ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యఃకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు ఫిబ్రవరి నెల 4వ తేదీ నుండి ఫిబ్రవరి నెల 10వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం. ధనుస్సు రాశిలో రవి బుధ గ్రహాలు, అలాగే కుంభరాశిలో శని, మీనరాశిలో రాహువు, మేషరాశిలో గురువు, కన్యా రాశిలో కేతువు, వృశ్చిక రాశిలో చంద్రగ్రహం, అలాగే ధనస్సులో కుజ శుక్ర గ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారము వలన ఈ వారం రాశులకు వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి రాశిలో చంద్రగ్రహం, 2వ స్థానంలో శుక్ర కుజ గ్రహాలు, 3వ స్థానంలో రవి బుధ గ్రహాలు, 4వ స్థానంలో శని, 5వ స్థానంలో రాహుగ్రహం, 6వ స్థానంలో గురుగ్రహం, అలాగే 11వ స్థానంలో కేతుగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారం మంచి అనుకూల స్థితిగతులే ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ రాశి వారికి అర్ధాష్టమ శని పేరుతోటి 4వ స్థానంలో శని కొంత ఇబ్బంది కలిగించే అవకాశం ఉంటుంది. అలాగే కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని గుర్తుంచుకోవాలి. ఆరోగ్యపరమైన సమస్యలు వచ్చినా అది కొంత తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుంది. ధనయోగాదులు బాగానే ఉన్నాయి. ధనస్థానానికి శుక్ర కుజగ్రహాల అనుకూలత వలన ధనయోగాదులు పెరుగుతాయని తెలుస్తోంది. దానిపై గురు దృష్టి కూడా ఉండడం వలన ధన సంబంధించిన విషయాల్లో చేసే పనులన్నీ కూడా అనుకూలపడే అవకాశమే ఉంది. ఆర్థికపరమైన విషయాలు ఆనందంగా ఉంటాయి. అలాగే ఆర్థికంగా కొంత వృద్ధికరమైనటువంటి స్థితిగతులను కూడా చూడగలుగుతాము. రుణ సంబంధించిన విషయాల్లో అది అనుకూలపడే అవకాశం ఉంది. రుణాలు తగ్గించుకోగలుగుతారు. కుటుంబ సభ్యులు బంధుమిత్రులు అందరినీ కలవగలుగుతారు. అందరితోటి ఆనందమైన విషయాల్ని పంచుకోగలుగుతారు. అలాగే గృహ వాహన యోగాదులు అంతంత మాత్రంగా ఉంటాయి, పెద్దగా అనుకూలంగా లేవు. అలాగే విద్యా సంబంధించిన విషయాల్లో విద్యార్థులకి అనుకూలత బాగా పెరుగుతుంది. విద్యల్లో రాణిస్తారు, గుర్తింపు కలుగుతుంది. రుణ సంబంధించిన విషయాల్లో కొంతమందితో మనం మాట్లాడి ఒత్తిడి లేకుండా చేసుకోగలుగుతాం. అలాగే భార్యాభర్తల మధ్య అనుకూలత బాగానే ఉంటుంది. వ్యాపార భాగస్వామ్యంలో కొంత ఇబ్బందికరమైన వాతావరణం చూడగలుగుతాము. మనం నిల్వ చేసిన ధనం, డిపాజిట్లు మొదలైన విషయాల్లో కొంత ఇబ్బంది ఉంటుంది. నిల్వ చేయాలనుకున్న ధనం నిల్వ చేయలేకపోతాం. మరి అలాగే ఆల్రెడీ డిపాజిట్ చేసినటువంటి విషయాలు ఏమైనా ఉంటే అవి ఉపసంహరణ చేసుకొని ఉపయోగించుకోవాల్సిన పరిస్థితులు కనబడుతున్నాయి. భాగ్యస్థితి సాధారణంగా ఉంటుంది. ఆర్థికపరమైన ఇబ్బందులు అయితే ఉండవు, కానీ అది దానికి తగినట్టుగా ఆలోచనలు అయితే పెరుగుతాయి. కొత్త ప్రయత్నాలు, కొత్త వ్యవహారాలు సానుకూలపడే అవకాశం ఉన్నది. ఉద్యోగ సంబంధించిన విషయాల్లో మంచి అనుకూలత ఉన్నది. గుర్తింపు, గౌరవం కలుగుతాయి. కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. అలాగే మనం చేసిన పనులకి గుర్తింపు రావడం వలన సంతోషంగా ఉండగలుగుతారు. అలాగే ఖర్చులు కూడా సాధారణం కంటే కొంత ఎక్కువగానే ఉంటాయని తెలుస్తోంది. వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఈ వారం అనుకూలత ఉన్నది. కొత్తగా ఉద్యోగ ప్రయత్నం చేసే వాళ్ళకి కూడా ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.
రియల్ ఎస్టేటు, షేర్ మార్కెట్ మొదలైన వ్యాపారాదులు చేసే వాళ్ళకి అంత అనుకూలంగా లేదు. కొత్త కొత్త ప్రయత్నాలు ఏది కూడా వ్యాపార పరంగా అనుకూలపడే అవకాశం తక్కువగా ఉంటుంది. ఉద్యోగపరంగా ఆలోచన చేసే వాళ్ళకి అన్ని రకాల వృద్ధి కనబడుతుంది. కాబట్టి ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారం కొంత శుభ ఆధిక్యత కలిగిన వారంగానే తెలుస్తుంది. ముఖ్యమైన పనులు ఏదైనా ఉంటే వాయిదా వేసుకోవడం మంచిది. కుటుంబ సభ్యుల్లో వివాదాలు రాకుండా చూసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అనవసరమైన వివాదాలు వచ్చే అవకాశం ఉంటుంది. కొంత జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా విషయంలో వాదనలు పెట్టుకోకుండా ఉండడం మంచిదని తెలుస్తుంది. వాదన వల్ల వాక్కు వలన సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని గుర్తుంచుకోవాలి. దూర ప్రాంతాల్లో, దూర దేశాల నుంచి మంచి శుభవార్తలు వింటారు. ఇంకా మంచి శుభ లక్షణాలు కలగడం కోసం ఈ వృశ్చిక రాశి వారు ఈ వారం సుబ్రహ్మణ్య స్వామి ప్రార్థన నమస్కారాలు చేసుకుంటే బాగుంటుందని తెలుస్తోంది. శుభం భూయాత్.